కరోనా పాజిటివ్ కేసుల్లో దక్షిణాది రాష్ట్రాల గ్రాఫ్లన్నీ మెరుగ్గా కనిపిస్తుంటే ఏపీ గ్రాఫ్ మాత్రం రోజురోజుకి పెరుగుతోంది. గత 5 రోజులుగా భారీగా పెరుగుతున్న కేసులు ఏపీలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుంటే ఏపీలో మాత్రం యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు కృష్ణా జిల్లాలో అమాంతం పెరుగుతున్న కేసులు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీలో కుదుటపడేదెప్పుడు? ఏపీపై కరోనా పంజా విసురుతోంది. గత 5 రోజుల నుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా 2 రోజుల నుంచి 80 కేసులు చొప్పున నమోదు కావడం కలకలం రేపుతోంది. ఓవైపు పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతున్న సమయంలో ఏపీలో మాత్రం నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఇదే అటు ప్రజలను, ఇటు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో ఇవాళ మళ్లీ 80 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసులు 1177కి చేరాయి. గత 5 రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఏపీలో కరోనా పంజా విసురుతుంటే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కేరళలో ఇప్పటికే కరోనా ప్రభావం పెద్దగా లేదు. అక్కడ యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కేరళ రాష్ట్రంలో యాక్టివ్ కేసులు కేవలం 123 మాత్రమే. త్వరలో అక్కడ కరోనా పూర్తిగా అదుపులోకి రానుంది. కొత్తగా వచ్చే కేసులు కూడా 20 దాటడం లేదు. కేరళ మాత్రమే కాదు, తమిళనాడు, కర్ణాటకలోనూ తగ్గుదల కనిపిస్తోంది. తమిళనాడులో యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ కేసులే అధికంగా ఉన్నాయి. తమిళనాడులో యాక్టివ్ కేసులు కేవలం 841 మాత్రమే. దాదాపు 1000 మందికి పైగా ఇక్కడ డిశ్చార్జ్ అయ్యారు. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కేసులు అదుపులోనే ఉన్నాయి. కర్ణాటకలో మొత్తం కేసులే 511. ఇక్కడ కూడా కరోనా అదుపులోనే ఉంది. ఇక తెలంగాణలోనూ కరోనా అదుపులోకి వస్తోంది. అక్కడ యాక్టివ్ కేసులు 660 ఉన్నాయి. గత 3 రోజుల నుంచి తెలంగాణలో పాజిటివ్ కేసులు 15 లోపే ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం యాక్టివ్ కేసులు 911. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏ స్టేట్లో కూడా ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు లేవు. పైగా రోజు రోజుకి డిశ్చార్జ్ అయ్యే వారి కంటే కరోనా పాజిటివ్తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యే అత్యధికంగా ఉంది. ఏపీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి కూడా. కానీ గత 5 రోజులుగా 364 పాజిటివ్ కేసులు వచ్చాయి ఏపీలో. ఇలాగే పరిస్థితి కనిపిస్తే కేసులు మరింత పెరుగుతాయి. పైగా ఏపీలో కేసుల లింకులు, అధికారుల నిర్లక్ష్యం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. కృష్ణా జిల్లాలో పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీ దాటేశాయి. ఇందులో విజయవాడ నుంచే అత్యధికం. కృష్ణలంకలో ఓ లారీ డ్రైవర్ నుంచి 45 మందికి కరోనా సోకింది. ఇదే కృష్ణా జిల్లాలో పాజిటివ్ కేసుల హిస్టరీ కూడా అధికారులకి అర్థం కావటం లేదు. ఓ 30 మందికి వైరస్ ఎలా సోకిందో కూడా తెలియటం లేదని కలెక్టర్ చెప్పడం కలకలం రేపుతోంది. ఇప్పుడు రాజ్భవన్ కు వైరస్ విస్తరించింది. రాజ్భవన్ ఉద్యోగుల్లో 4 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే వైరస్ ఎక్కడి నుంచి ఎలా విస్తరిస్తుందో ఇక్కడ అధికారులు కూడా పసిగట్టడం లేదు. అత్యంత కట్టుదిట్టంగా ఉండాల్సిన రాజ్భవన్లో 4 పాజిటివ్ రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిణామాలు మరింత భయానికి కారణమవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఏపీలో వైరస్ అదుపులోకి రావడానికి ఇంకెంతకాలం పడుతుంది? రాజ్భవన్ లాంటి పరిణామాలు కృష్ణా జిల్లాలో అమాంతం పెరుగుతున్న కేసులు ఏం చెబుతున్నాయి? మొత్తం మీద ఒకవైపు పొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి మెరుగుపడుతున్న సమయంలో మాత్రం ఏపీలో మాత్రం ఏ విధంగా కేసులు రోజు రోజుకి పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇలాగే పరిస్థితి కొనసాగితే ఈ అదుపులోకి రావడానికి ఇంకెంతకాలం పడుతుంది? దీనికి సంబంధించి మనం చర్చ కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు ఉన్నారు. అలాగే పీడియాట్రిషియన్ డాక్టర్ అంకిరెడ్డి గారు నెల్లూరు నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే సిపిఎం విశాఖపట్నం నుంచి నరసింహరావు గారు ఉన్నారు. అలాగే బీజేపీఎం ప్రెసిడెంట్ రమేష్ నాయుడు గారు మనకి వాట్సాప్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సో నమస్కారం అండి అందరికీ. ముందుగా రామకృష్ణ గారు మీ దగ్గర నుంచి మొదలెడతాను. సో మొత్తంగా చూస్తున్నాం కేరళలో ఎక్కడ పెద్దగా ఈ వైరస్ ప్రభావం కనిపించకుండా ఉంటుంది. ఇంకోవైపు చూస్తున్నాం తమిళనాడు, కర్ణాటకలోనూ కూడా తగ్గుదల కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో తెలంగాణ, పక్క రాష్ట్రం తెలంగాణలో చూస్తున్నాం, అక్కడ కూడా కుదుట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం రోజు రోజుకి ఈ గ్రాఫ్ ఇంకా పెరుగుతూనే ఉంది. దీనికి ఈ పరిస్థితికి కారణం ఎవరంటారు? రామకృష్ణ గారు.
వస్తుంది. ఎందుకనంటే ఒక్కసారి మనం కంపారిటివ్ స్టడీ చేస్తే, మీరు ఇప్పుడే ఇంతకు ముందే ఈ చర్చకు ముందు ఒక లెక్క ఇచ్చారు. కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పరిస్థితి పాజిటివ్ కేసులు ఏ విధంగా ఉన్నాయని చెప్పని. అసలు యాక్చువల్గా ఈ దేశంలో మొట్టమొదట కేసు నమోదైంది కేరళలో. కానీ ఇవాళ కేరళ ఈ కరోనాని అదుపు చేయడంలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నేను అనుకుంటా దీనికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ప్రభుత్వం ఈ కరోనా కట్టడి చేయటంలో చూపినటువంటి చిత్తశుద్ధి అని అనుకుంటున్నాను నేను. భేషజాలకు పోకుండా, పంతాలకు పోకుండా అక్కడి ప్రభుత్వం విపక్షాలని నమ్మకంలోకి తీసుకొని వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని అక్కడ ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంది. పైగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వామపక్ష ప్రభుత్వం. వామపక్ష ప్రభుత్వాలు సాధారణంగా ఇటువంటి విషయాల్లో చొరవ తీసుకుంటాయి, చిత్తశుద్ధిగా పనిచేస్తాయి, అవినీతికి ఏమాత్రం కూడా అవకాశం కల్పించవు. అందుకని ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ భారతదేశంలో ఎక్కువ లిటరసీ రేట్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం కూడా కేరళే. అక్కడ లిటరసీ రేట్ సాధించడంలో కూడా విపక్షాల పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది అని మనం గమనించాలి. అంటే అక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అందరూ ఏకమై, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏకమై ఆ సమస్యను ఎదుర్కోవటానికి ఐక్యంగా పనిచేస్తారు అనేటటువంటి చరిత్ర ఆ రాష్ట్రానికి ఉంది. అది నేను అనుకుంటున్న ప్రధానమైనటువంటి కారణం. రెండోది తమిళనాడు, అట్లాగే కర్ణాటక, మన తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం తరుగుదల రేట్ అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దానికి కూడా నేను అనుకోవటం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషి ప్రధానమైంది. అక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలను మరి పరిగణలో వాళ్ళ యొక్క అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవటం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ కేసీఆర్ గారిని చూసాం, అలాగే ప్రధానమంత్రి గారిని చూసాం. ఇవాళ నిన్న ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో నిజంగా చూడండి ఎంత చక్కటి మాటలు ఆయన చెప్పాడో. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు అనేటటువంటిది వాస్తవం. మనం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత కట్టడి చేయటానికి బలవంతంగా మనం ప్రయత్నించినా ప్రజలు తోడ్పాటు ఇవ్వందే మనం ఏమీ చెయ్యలేము. అందుకని ఇవాళ ప్రధానమంత్రి గారు మే 3వ తారీఖు వరకు ప్రకటించినటువంటి లాక్డౌన్ ఇవాళ మన దేశంలో ఏ విధంగా అమలు జరుగుతుందని చెప్పని చూస్తే మనందరికీ ఆశ్చర్యం. నాకు తెలిసి నాకు ఊహ తెలిసి ఇటువంటిది నేను చూడలేదు. ఈ విధంగా జనం తమంతకు తామే ఇళ్లలో ఉండటం అనేటటువంటిది కూడా చూడాల. అంటే కరోనాని కట్టడి చేయటంలో ప్రభుత్వం కాదు ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాల్సింది, ప్రజలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాలి. ప్రజలు ఆ విధమైనటువంటి పాత్ర నిర్వహించడంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తారు అని చెప్పాలి. ఎందుకనంటే నేను చెప్పాను నిన్న, ఆయన అంత బాగా ప్రజలకు ఒక రకమైనటువంటి ఒక భరోసా, మీరు లేకపోతే మేము లేవు అనేటటువంటి పద్ధతుల్లో ఆయన ప్రజలకి ఒక పెద్ద పాత్ర ఇచ్చేశాడు ఆయన. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిని మనం చూసాం. ఇంకొక మాట కూడా చెప్పాడు శ్రీనివాస్ గారు. ఆయన ఏమన్నాడంటే సంస్కృతి, వికృతి, ప్రకృతి అనేటటువంటి మాటలు కూడా చాలా చక్కగా, ప్రకృతి అంటే ఏమిటి ఈ సందర్భంగా, వికృతి అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి. నిజంగా వికృతి పద్ధతుల్లో ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఎవరో నేను వేరేగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఎవరైతే సహాయం చేస్తున్నారో ఈ కరోనా మహమ్మారి అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలి అని చెప్పానంటే మనం మూడో ప్రపంచ యుద్ధం చేస్తున్నాం, అందుట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు కూడాను బాంబులతోటి, కత్తులతోటి ఒకప్పుడు చేసేవాళ్ళు ఇవాళ అణుబాంబులతో చేస్తారు. ఇవాళ అలా కాదండి. ఇవాళ మనకు కనిపించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక బాంబు, అది కనపడదు, మన కళ్ళకు కనపడదు, ఏమాత్రం కూడా మనకి అవకాశం లేదు కనపడటానికి. కానీ అది పెద్ద ప్రమాదకారిగా దాపురించింది. వాళ్ళందరూ కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యం, యూరప్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి యూరప్ ఇవాళ కకావికలైపోతా ఉన్నాయి.
అటువంటి కనపడినటువంటి శత్రువుతో వాళ్ళు ఎంతో మరి పోరాడుతూ ఉన్నారు. అట్లా కేసీఆర్ గారు అని ఎన్నిసార్లు వచ్చాడండి ఆయన, టీవీల ముందు మనం చూసాం. ఆయన ప్రత్యక్షంగా నేను చూశానండి, దాదాపు 2 గంటలు మాట్లాడాడు ఆయన. 2 గంటలు మాట్లాడాడు ఆయన. మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి అంటే ప్రజల్లో వాళ్ళ బాధ్యతలు ఒకవైపు గుర్తు చేయటం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చెబుతాం, అలాగే ప్రజలు ఏ విధంగా మెలగాలి, ఈ సమయంలో వాళ్ళ తోడ్పాటు ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించబట్టి అక్కడ కట్టడి ఈ మాత్రం చేయగలిగారని నేను అనుకుంటున్నా. తద్విరుద్ధంగా మన రాష్ట్రంలో మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది వాస్తవం. ఎందుకంటే కరోనా మహమ్మారిని అర్థం చేసుకోవటంలో ఈ ముఖ్యమంత్రి విఫలమయ్యాడు, ఈ ఎమ్మెల్యేలు విఫలమయ్యారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఈ వైఎస్ఆర్సీపీ విఫలమైందని చెప్పని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టిది ఒకదారన్నట్టుగా వీళ్ళకు మాత్రం కరోనా ఒక మహమ్మారిలా కనపట్ల, ఒక ప్రమాదకారికి కనిపించట్లా. ఇవాళ ఒక్కరోజే 80 కేసులు నమోదైనవి. ఎలా నమోదైనండి ఒక్కరోజు 8 కేసులు? ఒకప్పుడు కర్నూలులో అసలు కేసులు లేవు, ఒక్క కేసు కూడా లేదు. నిన్న విజయనగరంలో 4 కేసులు వచ్చినాయి, విశాఖపట్నంలో 22 కేసులు అంటున్నారు. ఇవాళ విశాఖపట్నంలో తక్కువ చేసి చూపిస్తున్నారు అని చెప్పినట్టున్నారు. ఇవాళ మీకు ఒక పోలికనని చెప్తానండి. మనం అనుకుంటున్నాము ఇటలీ ఎక్కడో లేదు, కర్నూలు ఒక ఇటలీ అయిపోయింది, శ్రీకాళహస్తి ఒక స్పెయిన్ అయిపోయింది, గుంటూరు ఒక లండన్ అయిపోయింది, ఇవాళ బెజవాడ ఒక న్యూయార్క్ అయిపోయింది. మీకేమాత్రం అనుమానం లేదు ఈ ఒరవడి ఈ విధంగా కొనసాగితే. నేను చెప్తా ఉన్నానండి, ఇప్పుడు దాదాపు 1072 అండి, 71 ఇవాళ యాక్టివ్ కేసులు 911. దక్షిణాది రాష్ట్రాల్లో మనం చాలా ముందున్నాం. వీళ్ళు ఏమంటున్నారు, మేము ప్రమాణంగా టెస్టులు చేస్తున్నాము, టెస్టులు కితాబ్ వీళ్ళందరికీ ఇచ్చుకుంటున్నారు, టెస్టుల్లో మేము ముందున్నాము దేశంలో అని చెప్పని. కానీ పాజిటివ్ కేసుల రేటు ఎంత, ఇన్ఫెక్షన్ రేట్ ఎంత, దాన్ని కూడా పాజిటివ్ గానే చెప్తున్నారు కదా. అత్యధిక టెస్టులు చేయడం వల్లే ఇన్ని కేసులు బయటకు వస్తున్నాయనేసి, ఏ రాష్ట్రంలో కూడా అలా చేయట్లేదు అనేది కూడా. రైట్, ఒక నిమిషం రమేష్ నాయుడు గారు, సో మీరేం చెప్తారు? కరోనా విషయంలో జగన్ ప్రభుత్వ బాధ్యత రాహిత్యం అనేది బయటపడుతుందని అనుకోవచ్చా? ఏపీలో వైసీపీ నేతల వ్యవహార శైలిపై కూడా ఒక చర్చ నడుస్తోంది. సాయం చేసేటప్పుడు ఫోటోలకు ఫోజులు ఇవ్వద్దని వాళ్ళే చెప్తారు, తర్వాత వాళ్ళ అర్చనగరంతో పెద్ద ఎత్తున వచ్చి ఈ సహాయ కార్యక్రమాలు చేపడతారు. లాక్డౌన్ నిబంధనల్ని ప్రజాప్రతినిధులే పట్టించుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో సహాయ చర్యల పేరిట కూడా సొంత ప్రచారం చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తద్వారానే ఈ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది ప్రజాప్రతినిధుల ద్వారా కూడా అనే ఒక చర్చ జరుగుతోంది. మీరేం చెప్తారు? పెద్దలందరికీ నమస్కారం. నాయకుడి యొక్క క్యాపబిలిటీ, కెపాసిటీ ఎప్పుడు బయటపడుతుందంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడంలోనే బయటపడుతుంది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార వ్యవస్థలని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకోన్ముఖంగా ఒకే దారి నడిపిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది నాయకత్వానికి ఒక దిక్సూచి. ఆ నాయకుడి యొక్క పరిణితికి, ఆ నాయకుడి యొక్క క్యాపబిలిటీ, కెపాసిటీకి మనందరికి కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఆయన దీపాలు వెలిగించాలి ఒక సంఘీభావంగా, లేదా అందరూ వచ్చి బయటికి చప్పట్లు కొట్టాలి ఒకే సమయంలో, ఒకే కాల వ్యవధిలో ఈ దేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మంది ప్రజలకు పిలిపిస్తే అందరూ వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వచ్చి సంఘీభావం తెలిపారు చూడండి. అది నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం. అలాంటి నాయకత్వంలో ఈ రోజు దేశంలో అధికారులందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా చాలా చక్కగా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు, పనిచేయట్లేదు అనట్లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మార్చి 14వ తారీఖున ఒకే ఒక కేసు ఆంధ్రప్రదేశ్ లో నమోదైంది. కానీ ఈ రోజు 1077 కేసులు రమారమి దగ్గరగా ఉన్నాము అంటే ఎంత వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ లో కేసులన్నీ కూడా పెరిగిపోతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలి, ఎక్కడ మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందామని మనగా విశ్లేషణ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో అంధకారం వైపు మళ్ళకుండా మన ప్రజల యొక్క జీవితాలను కాపాడినటువంటి వాళ్ళు అవుతాం, మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించినటువంటి వాళ్ళం అవుతాం.
కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి అనుమానాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే వచ్చింది. ఈ రాష్ట్రంలో కేసుల్ని మర్కజ్కు పోయి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట ప్రపంచంలో తీసుకురండి, వాళ్ళందరికీ టెస్టులు చేయించండి, టెస్ట్ చేయించి వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కల్పించినట్లయితే కొంత వ్యాప్తి చెందకుండా ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ దినము ప్రతి కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అనేక విధాలుగా, అనేక రూపాల్లో. అయినా దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎంత కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాస్తవాలు తాగవు కదా. అందులో భాగంగానే ఏంటంటే మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్రం నుంచి అనేక సందర్భాల్లో ఉన్నత స్థాయి వర్గాలు మాట్లాడడం జరిగింది. మేము కూడా కేంద్ర బృందాలను ఆంధ్రప్రదేశ్ పంపుతున్నాం అని చెప్పి. ఆ నేపథ్యంలో వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సంఖ్య పెరిగిపోయింది. ఏకదమ్మని 5 రోజుల్లో పక్కా ఉన్నటువంటి తెలంగాణలో మనకన్నా వేగంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఈ రోజు 7కు మించి రావట్లేదు కేసులు. మీరు అన్నట్లు కేరళకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి పాజిటివ్ కేసుల కన్నా కూడా డిశ్చార్జ్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంత లాక్డౌన్ మనం కట్టడి చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ ఒకేసారి ఇన్ని ఒక్కో రోజు 80, 70 ఇలాంటి కేసులు వేగవంతంగా పెరుగుతున్నాయి. మీరు కూడా చెప్తున్నారంటే అది అనుమానాలు ఏవైతే వ్యక్తపరిచాయో రాజకీయ వర్గాలు, ప్రతిపక్షాలు, అవి వాస్తవం అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో వచ్చింది. మీరు టెస్ట్ చేస్తున్నాము కాబట్టి, ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కేసులు బయటపడుతున్నాయంటే ఈ యొక్క రాష్ట్రంలో మీరు ఒకవేళ 1,00,000 టెస్టులు చేశారనుకోండి, దాన్ని 10% ఈ రోజు ఇప్పటి వరకు మీరు చేసినటువంటి టెస్టులకు గాను 10% వరకు దగ్గరగా కేసులు బయటపడుతున్నాయి పాజిటివ్ గా. అంటే ఈ రాష్ట్రంలో 1,00,000 టెస్టులు ఒకేసారి చేసినట్లయితే 10,000 కేసులు నమోదయ్యేటువంటి ఆస్కారం ఉంది. అంటే ఇది ఏమని అర్థం? కమ్యూనిటీ లెవెల్లోకి వచ్చిందని అనుకోవాలనా? ఈ రోజు కరోనాకు సంబంధించినటువంటి విషయంలో 1వ స్టేజీ 2వ స్టేజీలో ఉంది. అది కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా దాపురించాయని చెప్పి చాలా వరకు మీడియా సంస్థలు కూడా చెప్తే వాటి మీద కూడా దాడి చేశారు. ప్రతిపక్ష నాయకులు కన్నా లక్ష్మీనారాయణ లాంటి పెద్దలు మాట్లాడితే ఆయనకు పక్క పార్టీలతోటి బంధాలను కలిపేటువంటి ప్రయత్నం చేశారు, క్రెడిబిలిటీ దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేశారు, పార్టీలను చులకం చేసేటువంటి ప్రయత్నం చేశారు ప్రజల్లో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏదైతే విమర్శించిందో భారతీయ జనతా పార్టీ, ఏ అనుమానాలు అయితే లేవనెత్తిందో అవి ఈ రోజు వాస్తవం సత్య దగ్గరగా అనిపిస్తుంది. మా మాటకు సత్యదూరమైనటువంటి మాటలు కాదు, వాస్తవాలు చెప్పారని ప్రజలు గుర్తించారు. ఇంకో విషయం, ఈ రోజు ఈ ప్రపంచంలో బ్రిటన్ ప్రధాని ఆయన కరోనా రావడం కారణంగా ప్రపంచంలో ఒక వార్త అయింది. రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గారికి కూడా ఈ రోజు గవర్నర్ గారి యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది ఏ రూపంలో వచ్చింది? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ వల్ల వచ్చిందా, లేకపోతే కనగరాజు గారిని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జరిగినటువంటి పరిణామాల కారణంగా వచ్చిందా? నేను కనగరాజు గారికి ఉంది, ఆయన ద్వారా వచ్చిందని అనట్లేదు. ఆయన రెడ్ జోన్ లోంచి ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు వాహకాలు ఎవరైతే ఉన్నారో, అది డ్రైవర్ కావచ్చు, పిఏ కావచ్చు, లేకుంటే ఇతరత్ర సిబ్బంది కావచ్చు, లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం కోసం ఏమన్నా పెద్ద ఎత్తున ఫైల్స్ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ బంగ్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో క్యారీ చేశారా? ఎవరికి క్యారీ చేశారు? దీన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 100% దీని మీద ట్రేస్ అవుట్ చేయకపోతే ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ అని అనుకోవాలన్నా, లేకపోతే దీనికి బాధ్యులు ఎవరు? గవర్నర్ బంగ్లా అనేది హై సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారితోటి గవర్నర్ గారి యొక్క కుటుంబ సభ్యులు కూడా చనువుగా మెదిలేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో గవర్నర్ యొక్క బంగ్లాలో వచ్చింది సాక్షాత్ ఎంపీ గారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ గారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి పాజిటివ్ వచ్చింది. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఇప్పుడు రాజకీయాలు ఆలోచన చేయొద్దు. రాష్ట్రంలో ఎన్నికలు 4 రోజులు ఆలస్యమైనంత మాత్రాన పంపలు మునిగేది ఏమి లేదు. ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికిప్పుడే మీరు తరలించాలనేటువంటి వాటి మీద దృష్టి పెట్టడం కన్నా కూడా రాష్ట్రంలో అధికారులను వాళ్ళకు స్వతంత్రంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఈ యొక్క శ్రీకాళహస్తికి సంబంధించింది కావచ్చు, నిన్న మొన్న మాట్లాడుకున్నాం,
లేకపోతే నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద మనం ఆరోపణలు చేసాం. కొత్తగా ఇప్పుడు ఒక వార్త ఏంటంటే విజయనగరం సంబంధించినటువంటి మానస ట్రస్ట్ కు సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీని కూడా చెన్నై నుంచి మోహన్ కుమార్ గారిని పిలిపించారు. దానికి సంబంధించి పోలీసు అధికారులు చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం విచారణ చేసేటువంటి సమయంలో వెంటనే రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయనేటువంటి విషయం కూడా అర్థమైంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను స్వతంత్రంగా పనిచేసుకోవడానికి మీరు అవకాశం ఇస్తే రాష్ట్రంలో త్వరగతి కట్టిన ఈ కరోనా కట్టడికి అవకాశాలు ఉన్నాయి. కానీ రాజకీయ పరమైనటువంటి ప్రచార పటోటాపాలకు మీరు అవకాశం ఇవ్వడం, అదే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా దానుగుణ సంపన్నులు సేవా కార్యక్రమాలు చేస్తామంటే వాళ్ళకు మాత్రం అనుమతి ఇవ్వట్లేదు. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మాత్రం ఎందుకు అనుమతులు వస్తున్నాయి? రమేష్ గారు, ముఖ్యంగా ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో చెబుతున్న లెక్క ఒకలా ఉంటుంది, గ్రౌండ్ లో జరుగుతున్న రిపోర్ట్ వేరేలా ఉంటున్న పరిస్థితి. సో ఐఎంసిటీ బృందం ఏదైతే ఇప్పుడు పర్యటనకు వస్తుందో, సో కరోనా తీవ్రతకి లాక్డౌన్ అమలు తీరుకి సంబంధించి ఈ బృందం పర్యటించబోతున్న నేపథ్యంలో ఏమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చా? ఖచ్చితంగా కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తుంది అంటే వాళ్ళు అనేక రకాలైనటువంటి మెజర్స్ లో ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది, గైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సంబంధిత అధికారులు వైద్య సిబ్బందికి అంతా కూడా తగు సూచనలు చేస్తారు. మిగతా ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటి నివారణ చర్యలు, ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాల్లో మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక వెంటనే అది స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాల మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చులకనా చేయకూడదు, అట్లని మనం పానిక్ అయిపోకూడదు అనేటువంటి విషయాన్ని మేము మొదటి నుంచి చెప్తున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. రైట్. డాక్టర్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఏపీలో అయితే పరిస్థితి రోజు రోజుకి మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కేసుల తీవ్రత కూడా విపరీతంగా పెరుగుతోంది. దాదాపుగా 1177 కేసులు ఉన్నాయి. సో రోజుకి ఒక 80 కేసుల వరకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది కలెక్టర్లు కూడా చెప్తున్నారు ఏ విధంగా ఇది వ్యాప్తి చెందుతుందో అనేది మాకే అర్థం కావట్లేదు. ఓ 30 కేసుల వరకు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, దాదాపుగా 80 కేసుల వరకు వెళ్ళిపోతున్నాయి. సో అసలు ఏ విధంగా అంచనా వేయాలో అనేది కూడా తెలియట్లేదు అంటున్నారు కదా, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంకిరెడ్డి గారు, ముఖ్యంగా కేసులు పెరగడం అనేది మామూలుగా మనకి 80 కేసులు అనేది పెద్ద విషయం కాదు. ప్రపంచం మొత్తం మీద చూస్తే కొన్ని వేల కేసులు, కొన్ని లక్షల కేసులు పెరుగుతున్నాయి. 80 కేసులను చూసి మనం అంత భయపడాల్సిన అంత అవసరమే లేదు. కానీ గవర్నమెంట్ తగు జాగ్రత్తలు తీసుకొని జనరల్గా కమ్యూనిటీ స్ప్రెడ్ని ఆపగలిగితే చాలా మంచిది. గ్యారంటీగా ఈ విషయంలో మన గవర్నమెంట్ సక్సెస్ అవుద్దనే మనం ఆలోచిద్దాం. ఎందుకంటే నేను రాజకీయ వ్యక్తిని కాదు, ఒక డాక్టర్ని. మనం గవర్నమెంట్ని అపోజ్ చేయడం అనేది పెద్ద అవసరం లేదు. గవర్నమెంట్ తన పని తను చేసుకొని పోతుంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా బాగా పనిచేస్తుంది. చేయకపోతే మనకు వచ్చేది 80 కేసులు కాదు, 800 కేసులు ఉండేటి. సో ఆ విధంగా మనం కానీ ఆలోచిస్తే మనకు పెద్ద భయపడాల్సిన స్థితిలో ఏమాత్రం ఏమి లేవు. కానీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య ఇక్కడే ఎక్కువగా ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటే? మనం పోల్చుకుంటూ పోతే మన సౌత్ ఇండియాలోనే మనం పోల్చుకుంటున్నాం. వై కాంట్ వి కంపేర్ విత్ బాంబే? హలో, వినిపిస్తుంది, మాట్లాడు. వై కాంట్ వి కంపేర్ విత్ బాంబే? బాంబేతో కంపేర్ చేస్తే మనం చాలా తక్కువలో ఉన్నాం కదా. మనం ప్రజల్ని భయపెట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కొంచెం జాగ్రత్త చేసుకుని ఇంకొంచెం ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది రాకుండా వాళ్ళు కానీ తగు జాగ్రత్తలు చేసుకుంటే మన ప్రజానీకం బాగానే స్థిరంగా ఉంటుంది. కొంచెం లాక్డౌన్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఈ తబ్లిగీ జమాత్లో పోయి వచ్చిన వాళ్ళ కేసులు కొన్ని ట్రేస్ కాకపోవడం వల్ల కూడా ఈ కేసులు శాతం పెరగడానికి కారణం అవుతుంది. సో వాళ్ళను కూడా కొంచెం కట్టడి చేసుకుని కొంచెం ముందుకెళ్తే మన గవర్నమెంట్ కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఎన్నో ఉంటాయి. కానీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే టెస్టింగ్స్ మేమే ఎక్కువ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది కదా. సో టెస్టింగ్లు చేయడం వల్లే ఎక్కువ కేసులు పెరుగుతున్నాయని అనుకోవచ్చా? దాన్ని ఎలా తీసుకోవాలి? జనరల్గా ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే టెస్టింగ్ చేస్తేనే అసలు విషయం బయటపడుతుంది. టెస్టింగ్ చేయకపోతే మనకు విషయాలు అర్థం కావు. కానీ టెస్టింగ్ చేసేంత కెపాసిటీ కూడా మన దగ్గర లేదు. కానీ యాక్చువల్గా ఈ లాక్డౌన్లో నష్టపోయే మనకు టోటల్గా కొన్ని వేల కోట్లు నష్టపోతున్నాం. వాటిల్లో కనీసం ఒక 5% ఈ టెస్ట్ కిట్లలో ఇన్వెస్ట్ చేసి అందరికీ టెస్టులు చేసి, సపోజ్ నెల్లూరులో 5 లక్షల మంది ఉన్నారండి, ఎంతమందికి చేసినారు? ఇవి టెస్టులు ఎక్కువ చేసేసి
టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళని సపరేట్గా ఒక కాలనీలో పెట్టేస్తే మిగతా జిల్లా అంతా ఫ్రీగా ఉండొచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ మనకు ఆర్థిక భారం కూడా పెద్దగా ఉండదు. సో టెస్టింగ్ చేయకుండా ఉండబట్టే మనకి ఇప్పుడు దాకా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. టెస్టింగ్లో డబ్బులు అయిపోతాయి అనుకుంటున్నాం. ఈ మామూలుగా లాక్డౌన్లో కొన్ని వేల కోట్లు నష్టపోతున్నాం మనం. యా రైట్. నరసింహరావు గారు, సో మీరేం చెప్తారు? అధికార పార్టీ ప్రజాప్రతినిధుల లాక్డౌన్ ఉల్లంఘనలు వీటి వల్ల కూడా కొంచెం ఇక్కడ కరోనా తీవ్రత ఏపీలో పెరగడానికి కారణం అవుతుందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? నమస్కారం అండి. ఈరోజు కరోనా విశ్వవ్యాపితంగా వ్యాపించినటువంటి వైరస్ ప్రపంచంలో దీన్ని ఏ విధంగా ఉంది, మన దేశంలో ఏ విధంగా ఉంది, మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఇది అప్పుడే ముగియలేదు. అందువల్ల ఈ వ్యాధిని నియంత్రణ చేసేదానికి మన చర్యలు అనేటువంటిది, మన సలహాలు అనేటువంటి సూచనలు అనేది అందరికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. దీనిలో ప్రధానంగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1177 కేసులు రావడం, పాజిటివ్లు రావడం అనేటువంటిది ఆందోళనకరమైన విషయం. రోజు 80 కేసులు పాజిటివ్ రావడం కూడా మరింత ఆందోళనకరమైనటువంటి విషయం. అదే సమయంలో ఇది భవిష్యత్తులో దీన్ని నియంత్రించేదానికి చేసేటువంటి చర్యలు, ఇప్పుడు జరిగిన లోపాలు ఏమిటి అనేదాన్ని లోతుగా మనం సమీక్ష చేయగలిగితే దానివల్ల ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని. ప్రపంచంలో ఈరోజు 30 లక్షల దాకా పాజిటివ్ అనేటువంటి వెళ్ళే 2 లక్షల పైగా మరణించడం అనేటువంటి జరిగింది. ఇది అన్నిటికంటే కూడా ఆందోళనకరం. అమెరికాలో, యూరోప్లో ఖండంలో కలిపి 65 నుంచి 70